ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ముందు నుంచి కూడా అధికారంలోకి రాకముందు కూడా లోకేష్ రెడ్ బుక్ పరిపాలన గురించి మాట్లాడాడు. రెడ్ బుక్‌లో అందరి పేర్లు రాసుకుంటున్నానని చెప్పాడు. అలాగే వచ్చిన తర్వాత పోలీస్ అధికారులని దాదాపు 59 మంది డీఎస్పీలకి ఇప్పటికి కూడా పోస్టులు ఇయ్యలేదు. అట్లాగే చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్ ఎలాగైతే వేధించాడో అంతకు రెట్టింపుగా ఇప్పుడు స్టార్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే నువ్వు 5 పైసలు ప్రతీకారం తీర్చుకుంటే నేను 10 పైసలు తీర్చుకుంటా అన్న ఇది మళ్ళీ జగన్ వచ్చినాక 20 పైసలు తీర్చుకుంటాడు. అంటే వీళ్ళు ఎన్నుకున్నది ఒకరి మీద ఒకరు ప్రతీకారాలు తీర్చుకొని బట్టలు ఇప్పదీసి నడిభుజాలు నిలబెట్టడానికి అన్నట్టుగా అయిపోయింది. నిజానికి ఏంటంటే గవర్నెన్సు, సంక్షేమం, అభివృద్ధి ఈ 3 విషయాల మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. అది పక్కన పెట్టినట్టుగా కూటమి కూడా అర్థమవుతుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మంతో జెందం వేసుకొని యాత్రలు చేస్తున్నాడు. చంద్రబాబు ఏమో నాకు గల్లాపెట్టెలో డబ్బులు లేవు కాబట్టి నేనేం చేయలేను అంటున్నాడు. లోకేష్ ఏమో రెడ్ బుక్ పెట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఇది కనిపిస్తుంది. అంటే గతం జగన్ మీద ఏదైతే విమర్శలు చేశారో అదే పనులు వీళ్ళు డబుల్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఈ కాంటెక్స్ట్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. సో దాంతో జగన్ జైలుకి వచ్చాడు. నిన్న జైలుకి అరౌండ్ 12 గంటలకి పంకజశ్రీ వాళ్ళ భార్యతో కలిసి వెళ్ళి పరామర్శించాడు. బయటకు వచ్చినాక మరి అతను ఏం చెప్పాడో తెలియదు కానీ ఎప్పుడూ లేనంతగా మామూలుగా ఈ స్థాయిలో మాట్లాడు జగన్ కూడా బట్టలు ఇప్పదీస్తా ఇలాగ మాట్లాడు రెచ్చిపోయినాడు నిన్నైతే. సో అది పోలీసులను కూడా అన్నాడు. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరో వంశీతో అన్నాడంట, మీ ప్రభుత్వం లోపల నేను రిటైర్డ్ అయిపోతాను, నన్ను మీరేం పీకలేరని అంట. అందుకని జగన్ ఏమన్నా అంటే రిటైర్డ్ అయిపోయినా కూడా మిమ్మల్ని వదలం, సప్త సముద్రాలు కావాలన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి బట్టలు ఇప్పదీసి నిలబెడతాం అన్నాడు. కొడతామనలేదు, నేను వీడియో విన్నాను, నిలబెడతాం బట్టలు కూడా తీసి నిలబడతాం అన్నాడు. ఏదేమైనా అది రాంగ్ స్టేట్మెంటు. ఎందుకంటే ఒక సీఎంగా ఉండిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు పోలీసుల్ని బట్టలు ఇప్పదీస్తామనేది రాంగ్ స్టేట్మెంటు. గతంలో వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు. లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఇట్లాగే మాట్లాడారు. సో అదే పని ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నాడు. అంటే ఫ్రస్ట్రేషన్ బాగా కనిపిస్తుంది జగన్లో. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబుకి జగన్కున్న ఒక తేడా ఏంటంటే చంద్రబాబు అధికారంలో లేకపోయినా తన మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని అరెస్టులు చేసినా, కేసులు పెట్టుకున్నా విడిపించుకోవడంలో చాలా ఫాస్ట్గా ఉండగలరు. ఎందుకంటే ఆయనకి సిస్టమ్స్ మీద ఉండే పట్టు ఎవరికి లేదు. కానీ జగన్కి అది లేదు. ఇప్పుడు ఇతను అరెస్ట్ అయినా వెళ్ళి పరామర్శించి బయట మాట్లాడాలి తప్ప సుప్రీంకోర్టు స్థాయిలో పావులు కదిపి అతను బయటికి తీసుకొచ్చే పరిస్థితి జగన్కి లేదు. కింది కోర్టు నుంచి వెళ్ళుకుంటూ వెళ్ళాలి. సో తన ఫ్రస్ట్రేషను బయట చూపించాలి కాబట్టి పోలీసు వాళ్ళ మీద చూపిస్తున్నారు. సో ఇప్పుడు దానికి కౌంటర్గా ఫస్ట్ బీజేపీ నాయకుడు, ఆయన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, ఆయన జగన్ని బట్టలు పెద్దసి నడివీధులు కడ్రాయర్ మీద తన్నుకుంటూ తీసుకెళ్తాం, కొట్టుకుంటూ తీసుకెళ్తాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి మరి ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. సో తెలుగుదేశం వాళ్ళంటే ఒక అర్థం ఉంది. ఆయన అన్నాడు, కూటమిలో భాగం కాబట్టి అన్నాడు అనుకోవచ్చు. లేదో ఇటువంటి సమయంలో పాపులర్ కావాలని కూడా చాలామంది మాట్లాడుతుంటారు. దాని తర్వాత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ఆయన మాట్లాడుతూ, ఆయనైతే జగన్ని బట్టలు ఎప్పుదేస్తాను అనలేదు, నేను వీడియో చూశాను. ఆయన ఇది ఖండిస్తున్నా ఉన్నాడు. మేము న్యాయం, ధర్మం, సత్యం, చట్టం ఈ 4 సింహాలకి మాత్రమే లొంగి ఉంటాం, మేము ఇంకెవరికి లొంగి ఉన్నాం అన్నాడు. అది కామెడీ స్టేట్మెంటు. ఎందుకంటే పోలీసులు అంటేనే రాజకీయ నాయకుల చేతిలో కిలుబొమ్మలాగా ఉంటారు, అది డౌట్ ఏం లేదు, ఏ ప్రభుత్వం ఉన్నా. ఇదే జనకుల శ్రీనివాసరావు మీరు గతంలో వీడియోలు చూస్తే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా ఇలాగే మాట్లాడాడు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వర్లరామయ్య దగ్గరికి వెళ్ళి సారీ కూడా చెప్పాడు ఈయన. సో ఆ స్థాయిలో ఇప్పుడు ఏమైపోయిందంటే, అంతకుముందు కూడా మనం మాధవ్ ఉన్నాడు కదా, అతను గోరంట్ల మాధవ్ కూడా ఇలాగే రెచ్చిపోయేవాడు.